ఆంధ్రప్రదేశ్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఎవరైనా వెళ్తే మాత్రం తక్షణ సహాయం అందించాలని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా సీరియస్గా చెప్పడం జరిగింది అధికారులందరికీ. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం వైజాగ్లో ఒక మహిళ, పైగా వికలాంగురాలు ఆవిడ, దాదాపు 4 ఏళ్లుగా గ్రీవెన్స్ చుట్టూ తిరుగుతూనే ఉంది. కానీ ఇప్పటికీ కూడా ఆవిడ సమస్యకి పరిష్కారం దొరకలేదు. ఇందుకు ఉదాహరణే మధురవాడ ప్రాంతం వికలాంగ కాలనీలో ఉన్నటువంటి సుజాత గారు. ఈవిడ వికలాంగురాలు. ఈవిడికి గత ప్రభుత్వం అంటే వైసీపీ ప్రభుత్వం ఉన్న సమయంలో ప్రభుత్వమే భూమి ఇచ్చింది. కానీ ఇప్పుడు ఆ భూమి ప్రభుత్వం ఇవ్వలేదు, డైరెక్ట్గా మీరు వేరొక చోట కొనుక్కున్నారని చెప్పేసి అధికారులు ఈవిడికి సమాధానం ఇస్తున్నారు. దీంతో ఈవిడ 4 ఏళ్లుగా ప్రతి వారం కూడా అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ప్రస్తుతం ఇప్పుడు ఆవిడ ఆవేదన తెలుసుకుందాం. చెప్పండి అసలు ఏం జరిగింది, మీకు ఎప్పుడు తీసుకున్నారు ఇది? టీవీకి నమస్తే అండి. నాకు 91లో ఇచ్చారు సార్ ఈ స్థలము. అప్పుడు అదంతా సరిగ్గా లేదని నడవలేకపోయేదాన్ని. నేను అంతా చేసుకున్నాక గవర్నమెంట్ వాళ్ళు లోన్ ఇచ్చారు నా స్థలానికి. 91 అంటే అప్పుడు ఏ ప్రభుత్వం ఇచ్చిందని మీకు? కాంగ్రెస్ ప్రభుత్వం సార్. అయితే ఇచ్చిన తర్వాత మాకు లోన్ ఇచ్చారు గవర్నమెంటే, హ్యాండిక్యాప్ లోను. ఆ లోను తీసుకున్నాక 2 చిన్న గదులు వేసుకుని రేకుల షెడ్ వేసుకున్నాం సార్. ఎక్కడ, ఏ ప్రాంతం ఇది? మిదిలాపూర్ సార్, వికలాంగుల కాలనీ. వికలాంగుల కాలనీలో నాలాగా చాలా మంది, అంటే ఇక్కడ నీకు కష్టము, నువ్వు రావద్దు ఇలాగన్నా నేను వెళ్ళి చూసుకునేదాన్ని సార్. నాకు ఒక బాబు ఉన్నాడు, వాడికేమో క్యాన్సరు వచ్చి ఆ అబ్బాయి ట్రీట్మెంట్తో మేము తిరుగుతున్నాము. ఆ టైం చూసి ఇప్పుడు మొత్తం అది తీసేసుకున్నారు సార్. నాది కదా, నాకు ఎవరు తీసుకున్నారు కదా సార్. నా పక్కన ఆయన లాలం సన్యాసి నాయుడు అనే ఆయన తీసుకోకుండా పోలీస్ డిపార్ట్మెంట్ ఆయన బినామీ పేరు లాలం రాము అనే ఆయనతో ఇది చేయించారు సార్. మీరు అక్కడ లేరు, వాళ్ళు ఏం చెప్తున్నారు, మీరు లేరు కాబట్టి మేము ఎవరైనా తీసుకుంటామని. నాకు గవర్నమెంట్ నేను వికలాంగురాలని ఇస్తే వాళ్ళు ఏంటి సార్ ఎలా తీసుకుంటారండి నాది? నేను వచ్చి అడిగితే మేము ఏం చేయగలమమ్మా, ఒక కొడుకు చచ్చిపోయాడు కదా, ఇంకోసారి వస్తే నాకు 2 కొడుకులు ఉన్నారు అంటున్నాడు సార్ ఆయన. పోలీస్ ఆయన కబ్జా చేసిన ఆయన సార్. ఆ తర్వాత ఆయన ట్రాన్స్ఫర్ పెట్టుకుని వెళ్ళిపోయాడండి అక్కడి నుంచి. నేను తరచూ వెళ్ళి అడుగుతున్నానని. అప్పుడు గ్రేవియన్స్, ఇప్పుడు ప్రభుత్వంలో గ్రేవియన్స్కి పెట్టుకున్నాను సార్. మళ్ళీ వైసీపీ దాంట్లో కూడా పెట్టాను సార్. ఎవరు రెస్పాండ్ అవ్వట్లే. నువ్వు అడగమ్మా నీకు చేస్తామంటున్నారు. ఈ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ చెప్తుంది. పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్తే రెవెన్యూకి వెళ్ళమంటున్నారు, రెవెన్యూకి వెళ్తే మళ్ళీ పోలీసు వాళ్ళు అంటున్నారు. ఈ 2 కాదు, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళమని. ఎన్నిసార్లు సార్, ఎన్ని ఆఫీసులు తిరగాలండి? మేము 4 ఏళ్ళ నుంచి కూడా ఇదే పని చేస్తున్నాను సార్. నేను 4 ఏళ్ళ నుంచి తిరుగుతున్నాను. మా దగ్గర మేమేమి ఇచ్చాము, పేపర్లు ఉన్నాయి. గవర్నమెంట్ ట్యాక్స్ కట్టించుకుంటుంది సార్. నా ట్యాక్స్ కడుతున్నాను, ఆ పేపర్లు ఉన్నాయి. ట్యాక్స్ పేపర్స్ నాకు ఇది నా పట్టా బాబు. ఇది ప్రభుత్వం, అప్పుడు ప్రభుత్వం మీకు ఇచ్చిన పట్టా సార్. ఆవిడ ఫోటోతో పాటు పట్టాపై క్లియర్గా కనిపిస్తుంది మనకి. అప్పుడు ఆ ప్రభుత్వం ఇచ్చిన పట్టానే ఇప్పుడు పూర్తిగా ఫోర్జరీ చేసి మరొకరు కబ్జా చేశారని చెప్పి ఇప్పుడు ఈవిడ ఆవేదన చెందే పరిస్థితి కనిపిస్తుంది. అంటే మామూలుగా ఎవరైనా దగ్గర కొనుక్కుంటే పని కబ్జా చేశారంటే పని అది వేరు, కానీ ప్రభుత్వం ఇచ్చిందే కబ్జా చేయడం అంటే నిజంగా చాలా ఆశ్చర్యకర విషయం. ఇక్కడ ఈవిడ దగ్గర క్లీన్గా మళ్ళీ ప్రభుత్వం ఇచ్చిన తర్వాత ఆమె అక్కడ లోన్ కూడా తీసుకోవడం జరిగింది. ఇది మధురవాడ మిదిలాపూర్ కాలనీ. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఐటీ సెంటర్ మొత్తం అంతా డెవలప్ అవుతుందో మధురవాడ ప్రాంతంలో, ఆ ప్రాంతంలో దీంతో ఇక్కడ కబ్జాదారులు కన్నేసి ఉంటారని చెప్పి ఇప్పుడు అర్థమవుతుంది. కాకపోతే 4 ఏళ్ల నుంచి అధికారుల చుట్టూ తిరిగినా సరే దీనికి పరిష్కారం లభించకపోవడం అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది. అందుకనే ఈవిడ ఈరోజు కూడా మళ్ళీ కలెక్టర్ ఆఫీస్లో గ్రీవెన్స్లో ఒకసారి అధికారులను కలిసి మళ్ళీ తన రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఒకసారి రావడం జరిగింది. ఇలా పదే తిరుగుతూనే ఉన్నారు. అమ్మ ఇప్పుడు మీ వయసు అంతా ఇప్పుడు ఇలాగ తిరుగుతూనే ఉన్నారు? నాకు 60+ సార్, 60 ఏళ్ళు వచ్చేసినాయి నాకు. ఇప్పుడు నాకు వేరే ఆధారం కూడా లేదు సార్. నా భర్త కూడా ఏం చేయడు. నేను ప్రజెంట్ ఇప్పుడు ట్యూషన్ చెప్పుకుని బతుకుతున్నాను. నాది నాకు ఇప్పించండి సార్ ఎలాగైనా. ఎన్ని ఇయర్స్ తిరగాలండి? వైజాగ్లో జరుగుతున్న ఇలాంటి పరిస్థితులు చూస్తే మీకు ఏమనిపిస్తుంది? అంటే ఎప్పుడంటే ఒక చిన్న, దయచేసి ఎవరైనా సరే చిన్న చూపు చూడకండి. ఎందుకంటే మాకు మనసు ఉంది, మానవత్వం ఉంది. దయచేసి మమ్మల్ని తక్కువ చేసి మాట్లాడకండి, తక్కువ చేసి చూడకండి అని మనం చేసుకుంటున్నాం. వైజాగ్లో పరిస్థితి ఏదైతే ఇప్పుడు వైజాగ్ ఐటీ సిటీ అన్నారు, ఇప్పుడు మళ్ళీ గూగుల్ సిటీగా కూడా పేరు మారబోతుంది. అయితే కానీ ఇక్కడ జరుగుతున్న క్షేత్రస్థాయిలో చూస్తుంటే భూములు ఖాళీగా కనిపిస్తే చాలు కబ్జా జరిగిపోతున్నాయి. కేవలం ఒక వికలాంగురాలు, ఒక మహిళ దగ్గర నుంచి ఒక భూమి కబ్జా చేసి ఆవిడ 4 ఏళ్ల నుంచి కూడా తిప్పించుకుంటున్నప్పటికీ కూడా ఇంకా పరిష్కారం ఆవిడకి లభించట్లేదు. సో మళ్ళీ మరొకసారి పదే ఆవిడ తిరుగుతూనే ఉంది. మరి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది అన్నది రానున్న రోజుల్లో చూడాలి.